వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిన్మయ మిషన్ భవన నిర్మాణానికి డాక్టర్ శంకర్ శర్మ 1,00,000 విరాళం. కుక్కలు బాబాయ్ కుక్కలు ఇంట్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్న జనం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 50 మంది విద్యార్థులకు అస్వస్థత. వరంగల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి దందాలకు పాల్పడితే చొక్కా పట్టుకుని నిలదీయండి, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. Sana? Sir, actually I have come to Darshan here and it is a very beautiful experience. Darshan in this temple is a beautiful experience with all the tradition and Vedic hymns. So I am very impressed with this temple. It has been an experience in my lifetime experience and I will come back here again and may God bless you all. May Narasimha Devta bless all of you and bless the whole of Telangana. Keep the people happy. Sarve Bhavantu. రుణమాఫీ అడిగిన రైతులను తిట్టి చేయి చేసుకున్న మంత్రి తుమ్మల. రైతులకి మంత్రులకి మధ్య తీవ్ర వాగ్వాదం. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అడ్డుకున్న రైతులు. కుటుంబం ఆగండి, దానికి కూడా చెప్తా. 2,50,000 చెప్పే నేను 2 లక్షలు ఉంటే వేస్తా. నువ్వు 50,000 కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు, లోన్ రాదు. అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ బాధల్లో పెట్టదలుచుకోలేదు. కుటుంబం రుణ విముక్తులు కావాలి. కుటుంబం రుణ విముక్తులు అయితే నువ్వు 2.5 లక్షలు కట్టి 3 లక్షలు తీసుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు కట్టిన కాడికి నీ చేతిలోకి రావాలి. నువ్వు ఎంత కడితే అంత. కానీ కట్టకపోతే 10,000 ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు, లోన్ ఇవ్వడం. దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులైనట్టు కాదు. కాబట్టి కరెక్ట్ గా రైతులు బాగు కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా అనేక మంది రైతులకి రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ రాక ఇవాళ అనేక ఆందోళన చెందుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి యాలమంచిలో ఉద్రిక్తత. కంపెనీ విస్తరణలో భాగంగా ప్రహరీ గోడ నిర్మిస్తున్న ఎన్ఏ ఓబీ కంపెనీ గోడ నిర్మిస్తే తమకు సముద్రంలో వేటకు వెళ్లడానికి అవకాశం లేదని పేదకావలపల్లి గ్రామస్తులు ఆందోళన. అచ్యుతపురం స్టేజ్కి వెళ్లే బస్సులను అడ్డుకుని నిరసన తెలిపిన గ్రామస్తులు. విషయం తెలుసుకుని నిరసనను అడ్డుకున్న పోలీసులు, గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో 8 మందికి సమకూర్చే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తెలిపారు. కర్నూలు నగరంలోని 49వ వార్డు సంకల్బాగ్లో మరణించిన జీవించే అవకాశం ఉంటుంది అంటూ 48వ వార్డు రోజా 124 సచివాలయం వాలంటీర్ ఆధ్వర్యంలో కరపత్రాలను మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవయవదానం ప్రాధాన్యతపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవయవదాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని అవయవదాత అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వం తరపున ప్రతినిధి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఒక మాట చెప్పండి. ఈరోజు అవయవదానాలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకి అందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాము ఒకటి పెట్టడం కూడా జరిగింది. మనం మరణించిన తర్వాత కూడా మనం జీవించి ఉండాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అటువంటిది కళ్ళు కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఏదైనా అన్ని అవయవాలు కూడా దానం చేసే ప్రక్రియని మళ్ళీ ప్రభుత్వం చేపట్టడానికి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మళ్ళీ మనకి అందుబాటులో ఉన్న అందరూ కూడా వారికి మరి మనం మరణించిన తర్వాత మన అవయవాలు ఎట్లా ఉంటాయో మనకే తెలియదు. కాబట్టి అవి 10 మందికి ఉపయోగపడే విధంగా అవయవదానాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మంచిది. అదే అవయవ దానం ద్వారా మరణించిన జీవించే అవకాశం లభించడంతో పాటు కొత్త వెలుగులు నింపడానికి వీలు కలుగుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో 8 మందికి సమకూర్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక వనరులతో పాటు సతమతమవుతున్న అభాగ్యులకు అవయవాలను సక్రమంగా నేరాలు ముఠాల మాయలో పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారు. కీలక అవయవాల కొరతను ఆసరాగా చేసుకొని దేశంలో అనేక చోట్ల అక్రమ దందా కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవయవ అక్రమ దందాలను హీనమైన చర్యలు తీసుకుంటూ ఉక్కుపాదం మోపాలి. మరణానంతరం అవయవ దానం ఎందరికో ప్రాణభిక్ష పెడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు చేయవలసిందిగా అవసరం అందరిపై ఉందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గూడూరు మండలంలో టీయూడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ మహాసభను నిర్వహించారు. ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని జర్నలిస్టుల నేతలు తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకునే విధంగా యూనియన్ పనిచేస్తుందని నేతలు అన్నారు. జర్నలిస్టుల సమస్యల సాధన యూనియన్ ప్రధాన లక్ష్యమని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల నేతలు పాల్గొన్నారు. సోదరుడు గూడూరు మండల నూతన అధ్యక్షులు చెప్పుకున్నప్పటికీ ఎమ్మెల్యేగా కాకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం లేదు. మా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గారు కాపీ ఇస్తారని చెప్పి మా గూడూరు మండలంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ఇంటి స్థలాలు అట్లాగే డబల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. మా సమస్యలను మేము రాష్ట్రాలకు తెలుసుకున్న ఈరోజు మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాం. రేకాపే కానీ డొక్కాడ స్థితిలో మీ కళ్ళ ముందు ఉన్నాం. తాళవంతమైన తెలంగాణ భూముల్లో నగరాలని పిచ్చి వేసిన కొద్ది మొక్కలెత్తే చైతన్యం కలిగినటువంటి జర్నలిస్టులమే. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గొల్లగూడెం బైపాస్ రోడ్లో శ్రీకృష్ణ దేవాలయం వివిధ రకాల పూలతో అలంకరణ చేయడం జరిగింది. కిషోర్ శర్మ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం ఘనంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శక్తి వేషధారణ ప్రత్యేకంగా ఆకర్షణగా చూపుదారులను విశేషంగా కట్టుకుంది. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాదన వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది.
కడప మేయర్ ఇంటి ముందు చెత్త పారబోసిన ప్రజలు. చెత్త పన్ను కట్టకపోతే చెత్త ఏరువేత కుదరదన్న మేయర్ సురేష్ బాబు. చెత్త పన్ను కట్టేది లేదని తెగేసి చెప్పిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. మేయర్ ఇంటిని ముట్టడించిన చెత్త పారబోసిన జనం. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసిన కుక్కలు సైర విహారం చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏ వార్డులో ఏ వీధిలో చూసినా గుంపులుగా కుక్కలు కనపడడంతో స్కూల్కు వెళ్లే పిల్లలు కుక్కలు ఏం చేస్తాయని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కుక్కల బెడదను అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆటలు ప్రాణాయామం లాంటిది. ఆటలు ఆడటం వల్ల బ్రీతింగ్ తీసుకోవడం బాగా పెరుగుతుందని, లెన్స్ పవర్ పెరుగుతుందని ప్రముఖ గ్యాస్ ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు ఇండోర్ స్టేడియంలో జరిగిన కబడ్డీ పోటీలను శంకర్ శర్మ ప్రారంభించారు. ఆటలు ఆడటం వల్ల స్టామినా పెరుగుతుందని అన్నారు. ఏకాగ్రతతో ఆటలు ఆడితే విజయం కైవసం అవుతుందని, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆటలు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సార్ రెడీ సార్, అట్లే ఉండండి. ఓకే సార్, రెడీ సార్, ఓకే సార్. ఈ కబడ్డీ కార్యదర్శి మన చిన్న సుక్కన్న అలియాస్ న్యాయవాది శ్రీ శ్రీధర్ రెడ్డి గారు మరియు పెంచడం నా వంతు, వదిలేయడం మీ వంతు బిడ్డలారా అంటున్న అమ్మ ఆవేదన. కన్నతల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని 4 కొడుకులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు. నా 4 కొడుకులు పెళ్లిళ్ళు చేసి ఆస్తిని మొత్తం పంచేశాను. నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టలేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నర్సవ్వ. వీళ్ళంతా ఎవరు పేర్లు? ఈ పేర్లంతా ఎవరు? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇంకో పెడతలేదా? మరి ఎక్కడ నువ్వు? నీ కొడుకులు ఎవరు అన్నం పెడితే ఇంటి నుంచుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు. చెప్పినట్టు చెప్పి నా కొడుకులు భూవేసాక బజార్లకు వస్తారు. బజార్లో ఇచ్చితే ఇంట్లో కూడా ఆడుతుంది. ఇప్పుడు భూవ పెట్టమంటే వాడంతా హాఫ్ అవరా కన్ను హల్దీ అని
లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. నలుగురికి ఇండు ఇచ్చిన, నలుగురికి ఇండు కట్టిన బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండ కాడ ఉన్నది 20 గుంటల పొలం, ఆడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? 4. గట్టిగా బాగానే ఉంటాను. 7 ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక. ఇప్పుడు ఎవరిని కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన అమ్మన్నారు చదువుకు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరీతుంటే చూడలేక లోకము పొద్దు చదువు అమ్మంటాడు. అమ్మంటే నేను వచ్చిన. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రామన్నపాలెం వద్ద ఆగి ఉన్న బొల్లోరే వాహనంలో సుమారు 800 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. వాహనం యజమాని వంతల జయరాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. బొల్లోరే డ్రైవర్ జయరాం కోసం పోలీసులు గాలింపు. గంజాయిని ఒరిస్సాలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వాహన యజమాని వెల్లడి. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. నువ్వు పండించేవాడు కదా అంతకుముందు, అది మట్టి చేసి కడతావు కదా మొత్తం. 24వ తారీఖున ఈ నెల వాహనాలు చెక్ మా గౌరవ ఎస్పీ రాజేశ్వర వాహనాలు చెక్ చేస్తుండగా ఎస్ఐ గోకుమార్ ఎస్ఐ పవన్ కుమార్ గారికి అట్లాగే సిఐ అయిన సచికిషోర్ ఇద్దరికి సమాచారం రాగా అందులో 814 కేజీ గంజాయి ఉన్నది. ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని దాని విలువ సుమారు 40,67,950 రూపాయలు ఉంటుంది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి కోరుకొండ సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సమాచారం మేరకు వంతల జయరాం అనే అతను ఎక్కడైతే మనం లారీ పట్టుకున్నామో రామన్నపాలెం జంక్షన్ వద్ద అనుమానాస్పదిగా ఉండగా అతన్ని కస్టడీలో తీసుకొని విచారించగా వంతల జయరాము తన నేటివ్ వచ్చేసి జాము కూడా పెదబయలు మండలం విశాఖపట్నం జిల్లా అని చెప్పారు. అతని దగ్గర 10 కేజీ గంజాయి ఉంది. అది కూడా స్వాధీనం చేసుకున్నాము. అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి అతను లింక్ ఏంటంటే ఈ లారీకి సంబంధించిన ఓనర్ అతను. ఈ లారీ ఓనర్ కాబట్టి ఆ బండి కనిపించలేదని చెప్పేసి బండి కోసం వెతుక్కుంటూ వస్తే మేము పట్టుకోవడం జరిగింది. ఈ లారీ డ్రైవర్ వచ్చేసి కిల్లో జయరాం అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతను పరారీలో ఉన్నాడు. ఇతను కలిసి ఒరిస్సా మంగళమాటం అలియాస్ తాంగిచంద్ర అనే దగ్గర గంజాయి కొనుక్కొని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేస్తారు. ఇది మన కేసు పట్టుకున్న వెంటనే ఒక ముద్దాయిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి విజయనగరం జిల్లా శృంగారపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం అప్పన్నపాలెం సమీపంలో సోమవారం తెల్లవారుజామున గంజాయితో ఉన్న వ్యాన్ రోడ్డుపై వదిలి నిందితులు పారిపోయిన సంగతి తెలిసిందే. సమాచారం మేరకు కొత్తవలస సిఐ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించి కొత్తవలస పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందులో 16 బ్యాగులో సుమారు 450 కేజీల గంజాయి ఉన్నట్లు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
ఎస్కోటోళ్ళు ఎవరికి ఇవ్వద్దురా. నేను కొత్త వలస ఇన్స్పెక్టర్ అండి. మనకి ఈరోజు ఎర్లీ అవర్స్లో 4:35 టైంలో రొటీన్గా నైట్ రౌండ్స్లో తిరుగుతున్నటువంటి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ ఐచర్ వెహికల్ అనేది ఆపకుండా చాలా స్పీడ్గా మన అరకు ఏరియా నుంచి టువర్డ్స్ కొత్త వలస విశాఖపట్నం వైపు వస్తుందని సమాచారం తెలిసింది. వెహికల్ అయితే ఎప్పుడైతే ఆపలేదో అనుమానంతో మేము మా వాళ్ళని వెంబడించడం జరిగింది. మేము కూడా అన్ని దగ్గరలో చెక్ పోస్ట్ అరేంజ్ చేసి వెహికల్ చెకింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మన కొత్త వలసకి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో టువర్డ్స్ మన ఎస్కోట వైపు ఒక వెహికల్ రోడ్డు ఐచర్ వెహికల్ అనేది అది మా ఎంపీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెహికల్ రోడ్డు మీద పార్క్ చేసి అన్నోన్ డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ వెహికల్ పరిశీలించినప్పుడు దాంట్లో ఒక 16 గంజాయి మూటలు అనేవి ఉన్నాయి. దాంట్లో అరౌండ్ 450 కేజెస్ అబవ్ అది గంజాయి ఉండేటట్లుగా మేము నోటీస్ చేసాం. దాని మీద ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని సమూలంగా దోచేసి సిబిఐ కేసులో అరెస్టు అయి 16 నెలలు జైల్లో ఉండి జగన్ బెయిల్పై బయటకు వచ్చి వాయిదాలు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతూ రాష్ట్ర ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మోసగించి 2019లో అధికారంలోకి వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అవినీతిమయం చేసి దేశాన్ని కూడా మోసం చేశారని, అందువల్ల ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది ప్రజల మధ్య ఉంటే మరింత ప్రమాదం జరిగే వీలున్నందున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సిబిఐ కేసులలో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి లోపలికి పంపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సిబిఐకి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే నీ గుట్టంతా బయటికి తీస్తే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క కార్యక్రమాలలో కూడా అంత అవినీతి జరిగింది. మైనింగ్, లిక్కర్, ఇసుక తొవ్వే కొద్ది కేసులు వస్తాడు నీ మీద. అంటే ఇంత అవినీతి చేశావు, లక్షల కోట్లు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము దోచుకొని ఓ దుమారు కూడా ఇంత ద్రోహం చేస్తాం ప్రజలకు. ఆంధ్ర రాష్ట్రాన్ని దివాలా దించిన జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్న ఒకటే మాట, ఇది చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు. నీ దుర్మార్గాన్ని చంద్రబాబు నాయుడు అడగడతాడు. చంద్రబాబు నాయుడు నీతివంతుడు. అందుకనే ఈరోజు నీ మధ్య తొందరపడకుండా ఎక్కడకు విచారణ జరపకుండా అరెస్ట్ చేసే పని చంద్రబాబుని ఎప్పుడు చేయడు. నీ మీద తప్పులు చూపించాలి, నీ మీద చేసినటువంటి అవినీతిని ప్రజలకు చూపించి నీవు చేసిన అవినీతి, ఈ దుర్మార్గుడు ఇంత అవినీతి చేశాడా, మా సొమ్ము దోచుకున్నాడా, ఇన్ని లక్షల కోటి ఎలక్షన్లు ఖర్చు పెట్టి ఇంత డబ్బు ఎక్కడొచ్చింది నీకు అని చెప్పేసి ప్రజలకు అంత ఎలబుచ్చిన తర్వాతనే నీ కథ తెలుస్తారు. అందుకనే ప్రజానీకమంతా అర్థం చేసుకోవాలి. 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకమంతా ఈ దుర్మార్గుడు అంతా ఇంత అవినీతి చేయలేదు. ప్రతి డిపార్ట్మెంట్ డబ్బు కొట్టేశాడు, ప్రతి డిపార్ట్మెంట్ మోసం చేశాడు. ఆ వైకాపాలో ఉండేటువంటి దుర్మార్గులంతా దుర్మార్గులే. అంత ఎమ్మెల్యేల మొదలు ఎంపీలు మొదలుకొని మంత్రులు మొదలుకొని అవినీతి పాలైపోయి నాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇలా రాష్ట్ర పరిస్థితి ఎట్టుందో ఒకసారి అర్థం చేసుకోండి. అందుకని ప్రజలందరూ కూడా దయదలిచి ఈ దుర్మార్గాన్ని ఆట కట్టాలి, ఈ దుర్మార్గం ఎట్లా ఇంటికి పంపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గెలిపించారు. అందుకే చంద్రబాబు నాయుడు ఇలా రాష్ట్రం మీద అహర్నిశలు ఈరోజు 1 గంట కూడా వేస్ట్ చేయకుండా శ్రమిస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేసిందో దాన్ని ఏ విధంగా దారిలో తీసుకురావాలని చెప్పి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ రోజు వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ ఏం జరుగుతుంది, సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారు, 5 సంవత్సరాల పైన అయిపోయింది. ఈ రోజు వరకు 1 రోజు కూడా జైలు పోలేదు. జైలుకి వచ్చి ఆయన హాజరు కాలేదు, మన కోర్టుకు వచ్చి హాజరు కాలేదు. ఎందుకు జరుగుతాం ఇదంతా? వెంటనే బెయిల్ పైనటువంటి జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వాళ్ళు వెంటనే కోర్టు చట్టం అన్ని ఆలోచించి ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసి ఎమ్మడి లోపల పడేయండి. తప్పులు తొందరగా తేలుతాయి. ఈ దుర్మార్గుడు ఒక ఉన్నటువంటి మోసం చేసినటువంటి వ్యక్తుల్లో నెంబర్ 1. 44,000 కోట్ల రూపాయలు మోసం చేసిన ప్రజల సొమ్ము దోచుకుని దేశ సొమ్ములు దోచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ దుర్మార్గం వదిలిపెట్టొచ్చునా? అది కాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో అవినీతి అంతా ఇంత కాదు, తవ్వే కొద్ది వస్తున్నాయి అలా డబ్బులు, తవ్వే కొద్ది మోసాలు బయటపడుతున్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి బతుకంతా ఎన్ని బయటికి తీస్తే 1 కేసు కూడా నీ ఇలా బయటకు వచ్చే పరిస్థితి లేదు. నీవు ఇలా అంత అవినీతి జరిగింది. దుర్మార్గుడా, ఇంత అవినీతి చేస్తావా? ప్రజల సొమ్ము దోచుకుంటావా? నీవు మళ్ళీ ఈ రోజు వరకు డ్రామాలు ఆడతావా? అరాచకాలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. అరాచకాలు ఎక్కడ జరుగుతుంది చెప్పు? నీ దుర్మార్గ పాలన అరాచకాలు జరిగినాయి. దుర్మార్గంగా చంద్రబాబు అరెస్ట్ చేసావు. ఈ రోజు వరకు నీ మీద పగ ఎప్పుడు తీర్చుకోలేదు చంద్రబాబు
తెచ్చుకోడు. నీ అవినీతి అంతా చిట్టంతా ఉప్పదీసి ప్రజలకు ముందుంచి నీకంతా అప్పుడు తెలుస్తారు. అంతేగాని నీవు చేసిన తప్పులు ఆ ప్రపంచం భగవంతుడు నిన్ను క్షమించడు. అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి, ఈ దుర్మార్గం ఏ విధంగా శిక్షించాలో, ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీకే వదిలిపెడుతున్నాం. చంద్రబాబు నాయుడు మాత్రం ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ యొక్క జగన్మోహన్ చేసిన అవినీతి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య చేయదు, వదిలిపెట్టడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయేది గ్యారంటీ, జైలు పోయేది గ్యారంటీ. అందుకని సిబిఐ వాళ్ళు కూడా వెంటనే చొరవ తీసుకొని ఆయన బెయిల్ రద్దు చేసి వెంటనే లోపలేసి న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుడికి భయం రావాలి, భయం తలగాల. ఏదైనా సరే తప్పు చేస్తే ప్రభుత్వ సొమ్ము దోచుకుంటే ఈ శిక్ష పడుతుంది నాకు అనే భయం రాకుంటే ఇంకా అవినీతి ఎక్కువైతుంది, నాశనం అయితే దేశమే నాశనమై పరిస్థితి కానుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అందరూ మేల్కొని కోరుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.